సో హై గైస్ ఆల్ ఆఫ్ యూ వెరీ గుడ్ మార్నింగ్. నేను చక్రి, వెల్కమ్ టు చక్రి షార్ట్ కట్స్ యూట్యూబ్ ఛానల్. సో మన బ్యాంకింగ్ సంబంధించిన క్లాస్ మనం ప్రతిరోజు మార్నింగ్ 8 o'clock అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో దాని నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ యూటిలైజ్ చేసుకోండి. ఇంకా తెలియని పర్సన్స్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేస్తుంది. సో మరి మన ఛానల్ గ్రోత్ అనేటువంటిది కంటెంట్ నేను ఇవ్వడం మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఇచ్చినటువంటి కంటెంట్ను మీరు ఏ విధంగా యూటిలైజ్ చేసుకుంటున్నారు అనేటువంటి దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మరి క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదామా? మేజర్గా నెంబర్ సిరీస్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్, సింప్లిఫికేషన్, డేటా ఇంటర్ప్రిటేషన్, సింగిల్ లైన్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా. మరి ఇందులో చాలామంది సింప్లిఫికేషన్ చేస్తారు, నెంబర్ సిరీస్ చేస్తారు, డేటా ఇంటర్ప్రిటేషన్ ఓకే, క్వాడ్రాటిక్ ఓకే, బట్ ఎక్కువగా సింగిల్ లైన్ క్వశ్చన్ నెగ్లెక్ట్ చేస్తారు. మరి ఈ సింగిల్ లైన్ క్వశ్చన్స్ నెగ్లెక్ట్ చేయడం ద్వారా ప్రిలిమ్స్ వరకు క్వాలిఫై అవ్వచ్చు, నో ప్రాబ్లం. బట్ మెయిన్స్లోకి వచ్చినప్పటికి జాబ్ను క్రాక్ చేయడానికి నీకు సింగిల్ లైన్ క్వశ్చన్స్ రాకపోతే చేయడం కుదరదు. డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది పూర్తిగా సింగిల్ లైన్ కాన్సెప్ట్ నుంచి కూడా ప్రొవైడ్ చేస్తూ వస్తున్నారు. సో ఫోకస్ ఆన్ సింగిల్ లైన్ క్వశ్చన్స్. అవి ఎలాంటి షార్ట్ కట్స్తో ప్రొవైడ్ చేస్తున్నామని చెక్ చేసుకుంటారండి. మరి క్వశ్చన్లోకి వచ్చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. అనిల్ బాట్ 2 articles A and B at a total cost of 10,000 rupees. He sold the article A at 15% profit and the article B at 10% loss. In the whole deal he made no profit, no loss. Then find the selling price of article A. Question బాగా ఫోకస్ గా చూడు. ఇక్కడ అనిల్ అనేటువంటి వ్యక్తి ఏ మరియు బి అనేటువంటి 2 ఆర్టికల్స్ను కలిపి ఎంత కొన్నాడంట? 10,000 రూపాయలు కొనుగోలు చేయడం జరిగింది. మరి ఏ అనేటువంటి ఆర్టికల్ను 15% ప్రాఫిట్కి అమ్ముతున్నారు, మరి బి అనేటువంటి ఆర్టికల్ను 10% నష్టానికి అమ్ముతున్నారు. ఇలా అమ్మడం ద్వారా ఓవరాల్గా ప్రాఫిట్ కానీ లాస్ కానీ రాలే, అంటే మొత్తం వ్యాపారం చేసిన లాభం రాలి నష్టం రాలి, పోన్ల నష్టం రాలి, ఇబ్బంది లేదు, ఓకే. అయితే క్వశ్చన్లో వాడు ఏమడుగుతున్నా అంటే సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ ఏం చెప్పండి అంటే ఏ అనేటువంటి వస్తువును ఎంత ధరకు అమ్ముతున్నాము, ఏ అనేటువంటి వస్తువును ఎంత ధరకు అమ్ముతున్నాము, దట్స్ అ క్వశ్చన్. మరి ఇప్పుడు ఈ ప్యాటర్న్ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలి ఏంటి చూద్దాం ఒకసారి. ప్రతి క్వశ్చన్కు 40 seconds టైం అనేటువంటి మీకు ప్రొవైడ్ చేస్తాను. ఆన్సర్ అయినా వాట్ ఈస్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్, విత్ ఇన్ టైంలో ఆన్సర్ ఇవ్వడం కోసం ప్రయత్నం చేయండి. క్లియర్, ఫాస్ట్. ఫాస్ట్గా ఉండాలి. క్వశ్చన్ చూసిన వెంటనే ఈ క్వశ్చన్ ఈ మెథడ్లో తీసుకెళ్ళాలి అనే ఆలోచన మనకు రావాలి. ప్రతిరోజు మీకు సింగిల్ లైన్ క్వశ్చన్స్తో పాటుగా నెంబర్ సిరీస్ అండ్ సింప్లిఫికేషన్ ఇలాంటివన్నీ కూడా మనము డిస్కస్ చేద్దాం వద్దామండి. 4 seconds, 3, 2, 1. యువర్ టైమ్ ఈజ్ ఓవర్, యువర్ టైమ్ ఈజ్ ఓవర్, యువర్ టైమ్ ఈజ్ ఓవర్. మన క్వశ్చన్ ఇక్కడ చూసినట్లయితే మరి 2 వస్తువులను కలిపి 10,000 రూపాయలకు కొనుగోలు చేశారని ఇచ్చారు, ఓకే. ఏను 15% ప్రాఫిట్, బి 10% లాసు, మొత్తం మీద నాకు ఎలాంటి ప్రాఫిట్ కానీ లాస్ కానీ రాలేదని ఇచ్చాడు కదా. మరి వాడు ఇచ్చినటువంటి సెంటెన్స్ను బేస్ చేసుకొని క్వశ్చన్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళని చూద్దాం. మరి ఫస్ట్ ఆర్టికల్ మీద నాకు ప్రాఫిట్ వచ్చిందంటే ఆర్టికల్ ఏ 15% ప్రాఫిట్ వచ్చిందంటమ్మా. ఆర్టికల్ బి 10% లాస్ వచ్చిందంట, ఓకేనా. మరి ఓవరాల్గా నాకు ప్రాఫిట్ కానీ లాస్ కానీ రాలేదంటే రెండు మిక్స్ చేస్తే 0, మంచిది. బై ద రూల్ ఆఫ్ అలిగేషన్ 15 - 0, 15, 0 మైనస్ ఆఫ్ మైనస్ అండ్ 10, 5 2 10, 5 3 15. రేషియో ఎంత అంటే 2:3. ఏంటి రేషియో? ఇక్కడ వచ్చినటువంటి ఈ 2:3 అనే రేషియో మనకి ఏం చెప్తుందంటే జనరల్గా ప్రాఫిట్ అయినా లాస్ అయినా దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, దేని మీద క్యాలిక్యులేషన్ చేస్తామంటే కాస్ట్ ప్రైస్ మీద క్యాలిక్యులేషన్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు క్వశ్చన్లో టోటల్ కాస్ట్ ప్రైస్ 10,000 ఇచ్చారు కదమ్మా. సో మరి ఇక్కడ టోటల్ 5 parts, మరి 5 భాగాల విలువ 10,000 రూపాయలకు సమానమైతే 1 part ఈజ్ ఈక్వల్ టు 2,000. క్లియర్. మరి 5 parts 10,000, 1 part ఈజ్ ఈక్వల్ 2,000 కదా. మరి క్వశ్చన్లో వాడు ఏమడుగుతున్నాడు, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ ఏ. అయ్యా ఏ అనే వస్తువు ఎంతకు అమ్మావు, మరి అది అమ్మాలిగా, అమ్మిన వేళ కనుక్కోవాలి, ఫస్ట్ కొన్న వేళ కనుక్కోవాలి కదా. సో 1 part ఈజ్ ఈక్వల్ 2,000 అయితే 2 parts వాల్యూ ఎంత? 4,000 రూపీస్.
అంటే ఏ అనేటువంటి వస్తువు యొక్క కొన్న వెల 4,000 రూపాయలు, అమ్మిన వెల కాదు. మరి ఏ అనే వస్తువు ఎలా అమ్మాను, 15% ప్రాఫిట్కి అమ్మడం జరిగింది. ప్రాఫిట్ ఎప్పుడు కాస్ట్ ప్రైస్ని క్యాలిక్యులేషన్ చేయడం జరుగుతుంది. మరి 4,000లో నాకు వచ్చినటువంటి ప్రాఫిట్ 15% కదమ్మా. సో మరి 600 రూపాయలు ఏంటిది ప్రాఫిట్. సెల్లింగ్ ప్రైస్ అంటే కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిటే కదా. మరి 4,000 ప్లస్ 600 వాల్యూ ఎంత అమ్మా, 4,600 సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఏ అనేటువంటి వస్తువు యొక్క అమ్మిన వెల ఎంత అంటే 4,600 రూపాయలు. క్వశ్చన్ క్లియర్ అనుకుంటా. మనం చెప్పిన మెథడ్ ఎక్స్ప్లెనేషన్ షార్ట్ కట్ మీకు నచ్చిన వీడియో లైక్ చేయి, షేర్ చేయి, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వన్ మోర్ క్వశ్చన్. సో దెన్ ఒకసారి ఇక్కడ నెంబర్ సిరీస్ చూద్దాం. సో 100, 101, 98, 107, 80 క్వశ్చన్ మార్క్. క్లియర్. 100, 101, 98, 107, 80 క్వశ్చన్ మార్క్ క్లోజ్. మరి మిస్ అయిన నెంబర్ ఏంటి, ఆ మిస్ అయిన నెంబర్ ఏంటి విత్ లాజిక్తో సహా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. టైం అనేటువంటిది మీకు ప్రతి క్వశ్చన్కు 40 సెకండ్స్ అనేటువంటి ప్రొవైడ్ చేస్తాను. నెంబర్ సిరీస్ ఫోకస్ చేయండి, తక్కువ టైంలో ఎక్కువ మార్కులు వస్తాయి. మీరు ఎన్ని ఎక్కువ నెంబర్ సిరీస్ క్వశ్చన్ ప్రాక్టీస్ చేస్తే లాజిక్స్ అనేటువంటివి మీకు అంత బాగా గుర్తుకుంటాయి, ఎగ్జామ్లో ఉపయోగపడతాయి. అండర్స్టాండ్. సో ఏ లాజిక్ ప్రకారం ఇక్కడ తీసుకోవడం జరిగింది అవన్నీ కూడా చెక్ చేసుకుంటూ రావాలి. మరి యాక్చువల్గా హోంవర్క్ ఇద్దాం అనుకున్న క్వశ్చన్ మరి. సో 10 సెకండ్స్, 6 సెకండ్స్, 5, 4, 3, 2, 1. యువర్ టైమ్ ఈజ్ ఓవర్. యువర్ టైమ్ ఈజ్ ఓవర్. మరి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితేనేనా ఏ విధంగా ఇక్కడ మనకు ఉంది చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ డిఫరెన్స్ ఏమో +1 వచ్చింది, ఇక్కడ డిఫరెన్స్ ఏమో -3 వచ్చింది. ఓకేనా. మరి నెక్స్ట్ ఇక్కడ డిఫరెన్స్ ఏమో +9 వచ్చింది, ఇక్కడ డిఫరెన్స్ ఏమో -27 వచ్చింది. అంటే ప్లస్ మైనస్ ఆల్టర్నేటివ్లో రావడం జరిగింది. ఓకే, మరి ఇక్కడ ఏమి రావాలి అని తెలుసుకుంటే అమ్మా ఇక్కడ చూడు చాలామంది లాజిక్ 1 × 3, 3 × 3, 9 × 3, 27 × 3, 27 మూల ఎంత 81. మరి +81 కదా. మరి 80 + 81 ఎంత 161 కదా. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్లోజ్. లాజిక్ నువ్వు ఇలా తీసుకోలేదంటే 3/0, 3/1, 3² 3³ 3/4. మీకు ఏ లాజిక్ అయినా పర్లేదు. లేదనుకుంటే × 3 × 3 × 3 × 3 వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆన్సర్ అనేది మారదు. మరి ఇక్కడ నీకు రావాల్సిన ఆన్సర్ ఏంటంటే 161. ఇలా ప్లస్ మైనస్ కాంబినేషన్లో ఆల్టర్నేటివ్గా ఇచ్చినప్పుడు వాడు ఎక్కడ ప్లస్ చేస్తున్నాం ఎక్కడ మైనస్ చేస్తున్నాం అనేటువంటి దాని మీద కొంచెం ఫోకస్ చేస్తూ ఉండండి. సో మ్యాక్సిమం మీకు మండే ట్యూస్డే రికార్డు ఉంటుంది. సో దాని తర్వాత అన్ని క్లాసులు లైవ్ తీసుకుంటూ ఉంటాను నేను. ఓకేనా. సో దెన్ ఒకసారి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్మేషన్లో ఉన్న క్వశ్చన్స్ కూడా చూద్దాం. ఒకసారి వాడు ఇచ్చిన క్వశ్చన్ చూడండి అమ్మా. x² + 20 = 9x, y² + 42 = 13y. మరి ఇచ్చినటువంటి రెండు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో x వాల్యూ y వాల్యూ కనుక్కొని కంపేర్ చేసి ఆ xకు yకు మధ్య ఉన్న రిలేషన్ను ఐడెంటిఫై చేయండి అని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఐడెంటిఫై చేయండి. దెన్ ఆన్సర్ ప్లీజ్. మరి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ మనం సాల్వ్ చేసేటప్పుడు షార్ట్ కట్స్ అనేటువంటివి ఏమైనా వర్కౌట్ అవుతాయో చెక్ చేసుకోవాలి. ఓవరాల్గా క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో ఎన్ని రకాల షార్ట్ కట్స్ అప్లై చేసుకోవచ్చు, మొత్తం అన్నీ కూడా ఓన్లీ సైన్స్ని బేస్ చేసుకొని చేయొచ్చా చేయలేమా అవన్నీ కూడా తెలుసుకోవాలి. మీరు బ్లైండ్గా షార్ట్ కట్స్ నేర్చుకోవద్దండి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మొత్తం మీద షార్ట్ కట్స్ 100% వర్కౌట్ అయ్యేటువంటి సింబల్ బేస్డ్ షార్ట్ కట్స్ మనకు 2 సందర్భాలలో మాత్రమే వర్కౌట్ అవుతాయి. రిమైనింగ్ సందర్భాలలో వర్కౌట్ కావు. నువ్వు ఫ్యాక్టర్స్ అనేటువంటి ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. 6 సెకండ్స్, 5 సెకండ్స్, 4, 3, 2,
1. Your time is over. Your time is over. Your time is over. Your time is over. మరి ఇక్కడ క్వశ్చన్ చూడు, ఇక్కడ x square minus 9x plus 20 is equal to 0. y square minus 13y plus 42 is equal to 0. అండర్స్టాండ్? మరి షార్ట్ కట్స్ ఎప్పుడు వర్కౌట్ అవుతాయి? సింబల్ బేస్డ్ షార్ట్ కట్స్ అంటే మైనస్ ప్లస్ 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 కాంబినేషన్లో ఈక్వేషన్స్ ఉండాలి. ఇక్కడ మైనస్ ప్లస్ ఉంది కానీ ఇక్కడ ప్లస్ ప్లస్ లేదు, వర్కౌట్ అవ్వదు, షార్ట్ కట్ వర్కౌట్ అవ్వదు. మరి సెకండ్ కండిషన్ ఏంటంటే ఇచ్చినటువంటివి రెండు కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అయి ఉండి కాన్స్టెంట్కు ముందు నెగిటివ్ సైన్ అనేటువంటిది మన కంటికి కనపడితే అప్పుడు కెనాట్ బి డిటర్మైన్ తీసుకునే షార్ట్ కట్ వర్కౌట్ అవుతుంది. మరి అది కూడా ఇక్కడ లేదు కాబట్టి ఖచ్చితంగా నువ్వు ఫ్యాక్టర్స్ కనుక్కోవాల్సిందే. ఒకసారి చూద్దాం. మా ప్రోడక్ట్ చేస్తే 20 రావాలా, ప్లస్ ఆర్ మైనస్ చేస్తే మైనస్ రావాలి, -9 రావాలంటే -5 -4 కదా. ఎక్స్ స్క్వేర్కు కోఎఫిషియంట్ ఏమీ లేదు కదా. సో ఫ్యాక్టర్లు ఏమి ఇక్కడ -5 -4 సేమ్ వస్తుంది. 5,4 అంటే ఎక్స్ యొక్క ఫ్యాక్టర్స్ చూడండి 5 4. మరి ఇక్కడ చూడైనా ప్రోడక్ట్ చేస్తే 42 రావాలి, ప్లస్ ఆర్ మైనస్ చేస్తే -13 రావాలి, -6 -7. క్లియర్? మరి ఇక్కడ -6 -7 వచ్చింది అంటే ఇక్కడికి వచ్చేసరికి ప్లస్ అయిపోతాయి, అంటే సింబల్స్ అనేవి ఇంటర్చేంజ్ అవుతాయి. మరి 6 7 ఫ్యాక్టర్స్ కనుక్కోవడం ఒక ఎత్తు, మరి కనుక్కున్న తర్వాత ఈ ఫ్యాక్టర్స్ను కంపేర్ చేయడం అనేది ఒక ఎత్తు అనమాట. ఒకసారి చూద్దాం. మరి ఈ రెండు కంపేర్ చేస్తే లెస్ దాన్, ఇక్కడ లెస్ దాన్, ఈ రెండు లెస్ దాన్ లెస్ దాన్. మరి ఆన్సర్ ఏమవుతుందమ్మా? x less than y. The relation between x and y is x less than y. X less than y. Understand? Shall we go to one more question now? సో మోడల్కి ఒక క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ వస్తాను. దెన్ మరి క్వశ్చన్లో మరి ఇక్కడ క్వశ్చన్ చూనైనా వెరీ నైస్ క్వశ్చన్. మరి ఐబీపీఎస్ ఆర్ఆర్బీకి పీఓ లెవెల్లో ప్రిలిమ్స్ ఇలాంటి క్వశ్చన్లు అడుగుతూ ఉండరు. ఓకేనా? వేరే ఎగ్జామ్స్ అడగరండి, అడుగుతారు. సింగిల్ లైన్ క్వశ్చన్స్ అనేటువంటివి ఏ ఎగ్జామ్లోనే కామన్గా కనిపిస్తూ ఉంటాయి, మరి దాంట్లో డౌట్ లేదు. ఇక చూస్తే కాస్ట్ ప్రైస్ ఆఫ్ 20 ఆర్టికల్స్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 16 ఆర్టికల్స్, వైల్ ద డిస్కౌంట్ ఆన్ 12 ఆర్టికల్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ ఎర్న్ ఆన్ 6 ఆర్టికల్స్. Then find the difference between profit percentage and discount percentage. క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే అమ్మా 20 వస్తువుల యొక్క కొన్న వెల 16 వస్తువుల యొక్క అమ్మిన వెలకు సమానంగా ఉంది. మరి అదేవిధంగా 12 వస్తువుల మీద వచ్చిన రాయితీ విలువ 6 వస్తువుల మీద వచ్చినటువంటి లాభం విలువకు సమానంగా ఉంది. అయితే లాభ శాతానికి మరియు రాయితీ శాతానికి మధ్య గల భేదం ఎంత? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రాఫిట్ పర్సంటేజ్ అండ్ డిస్కౌంట్ పర్సంటేజ్? దట్స్ ద క్వశ్చన్. మరి టైం స్టార్ట్స్ నౌ గైస్. Answer. What is the answer of this question? Fast. फटाफट दाना आंसर्स వస్తూ ఉండాలి. మరి 10 seconds, 6 seconds, 5 4 3 2 1. Your time is over. Your time is over. Your time is over. Your time is over. మరి ఈ క్వశ్చన్ ఇలా సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ క్వశ్చన్లో ప్రాఫిట్ పర్సెంటేజ్ అంటున్నాడు, డిస్కౌంట్ పర్సెంటేజ్ అంటున్నాడు. వాటి ఇచ్చిన లాజిక్స్ అనేటువంటి జాగ్రత్తగా గమనించాలి. మరి ఏ షార్ట్ కట్ సాల్వ్ చేసుకోవాలి? ఇప్పుడు జనరల్గా బేసిక్లో సాల్వ్ చేస్తే టైం అనేది మ్యాచ్ అవ్వదమ్మా. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ దృష్టిలో పెట్టుకుంటే వాడు ఇచ్చినటువంటి సెంటెన్స్ని యాజ్ ఇట్ ఈస్ రాద్దాం. కాస్ట్ ప్రైస్ ఆఫ్ 20 ఆర్టికల్స్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 16 ఆర్టికల్స్. కాస్ట్ ప్రైస్ ఆఫ్ 20 ఆర్టికల్స్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 16 ఆర్టికల్స్. ఫస్ట్ సెంటెన్స్ అదే కదమ్మా వాడు ఇచ్చింది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ డిస్కౌంట్ ఆన్ 12 ఆర్టికల్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ ఎర్న్ ఆన్ 6 ఆర్టికల్స్. సెకండ్ సెంటెన్స్ ఇచ్చాడు. మరి దీన్ని బేస్ చేసుకొని మనం ఏం చేద్దాం? ఇక్కడ
4 4 16 4 5 20 అంటే కాస్ట్ ప్రైస్ 4 భాగాలు, సెల్లింగ్ ప్రైస్ 5 భాగాలు. మరి ఇక్కడ 6 1s 6 2s అమ్మ. సో డిస్కౌంట్ అనేటువంటిది 1 పార్ట్, ప్రాఫిట్ అనేటువంటిది 2 parts. అండర్స్టాండ్? ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 4 భాగాల విలువైనటువంటి వస్తువును 5 భాగాలకు అమ్మాను అంటే ప్రాఫిట్ అనేటువంటిది 1 part వచ్చినట్లే కదా. అకార్డింగ్ టు ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ అవర్ క్వశ్చన్ ప్రాఫిట్ ఈజ్ 1 part. బట్ ఇక్కడ ప్రాఫిట్ ఎన్ని భాగాలు ఉందనైనా 2 parts ఉంది. మరి ఒకటే ఆర్టికల్ మీద మనకు 2 వాల్యూస్ 2 ప్రాఫిట్స్ రావు కదా. మరి ప్రాఫిట్ వాల్యూ ఫస్ట్ కండిషన్లో 1 part ఉంది, సెకండ్ కండిషన్లో 2 parts ఉంది. మరి ఈక్వల్ చేయాలి కదా. ఎలా ఈక్వల్ చేస్తావు? ఇంటూ 2. సో అప్పుడు 2 1s 2, 2 5s 10, 2 4s 8. ఓకే. మరి ఇక్కడ గమనిద్దాం. మరి డిస్కౌంట్ అంటున్నాడు, ప్రాఫిట్ అంటున్నాడు. ఓకే. క్వశ్చన్లో ప్రాఫిట్ పర్సంటేజ్ కావాలా? అయ్యా ప్రాఫిట్ ఎప్పుడు దేని మీద క్యాలిక్యులేషన్ చేస్తారు? కాస్ట్ ప్రైస్ మీద క్యాలిక్యులేషన్ చేస్తారు. ప్రాఫిట్ ఎంత? 2. కాస్ట్ ప్రైస్ 8 ఇంటూ 100 1 4 25. అంటే ప్రాఫిట్ పర్సంటేజ్ వాల్యూ 25%. ఓకే. కాస్ట్ ప్రైస్ అంతా 8 కదా, ప్రాఫిట్ 2. సరే చూద్దాం ఒకసారి. మరి దీని తర్వాత డిస్కౌంట్ పర్సంటేజ్. మరి డిస్కౌంట్ అనేటువంటిది ఎప్పుడు దేని మీద క్యాలిక్యులేషన్ చేస్తారంటే మార్కెట్ ప్రైస్ మీద క్యాలిక్యులేషన్ చేస్తారు. మరి మార్కెట్ ప్రైస్ ఎక్కడ ఉంది అంటే చూడు, సెల్లింగ్ ప్రైస్ ప్లస్ డిస్కౌంట్. మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ప్లస్ డిస్కౌంటే కదా. మరి సెల్లింగ్ ప్రైస్ 10, డిస్కౌంట్ 1 11. ఓకే. మరి డిస్కౌంట్ 1/11 ఇంటూ 100 అంటే 9 1/11% కదమ్మా. 9 1/11% కదా. మరి ఇక్కడ చూడండి, ఈ రెండింటి మధ్య కదా డిఫరెన్స్ అడిగింది వాడు. సో 25% మైనస్ 9 1/11%. 25% మైనస్ 9 1/11%. మరి ఎప్పుడైనా ఇక్కడ ఒక షార్ట్ కట్, సింప్లిఫికేషన్ షార్ట్ కట్. ఇలా మిక్స్డ్ ఫ్రాక్షన్లో వాల్యూస్ తీసేయాల్సి వస్తే ఇక్కడ ఏమైనా ఉండనివ్వండి +1 అనుకో. మరి 25లో 10 పోతే ఎంతనైనా 15, 11 ఒకటి పోతే 10/11. సో 15 10/11% అన్నా 15.91% అన్నా మీనింగ్ ఒకటే. మరి నేను చెప్పినటువంటి షార్ట్ కట్ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ మెథడ్ మీకు నచ్చితే వీడియో లైక్ చేయి, షేర్ చేయి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి. ద బెస్ట్ కంటెంట్ మీకు అందుబాటులో ఉంటుంది. యు ఆర్ ఎ సీరియస్ ఆస్పిరెంట్స్. మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ రండి. అండ్ నేను ఇచ్చిన కంటెంట్ నీకు నచ్చితే అండర్స్టాండ్. దెన్ వన్ మోర్ క్వశ్చన్. సో మరి ఇక్కడ క్వశ్చన్ చూడైనా 25% of 640 plus 45% of 360 వాల్యూ ఎంత? టకా 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 ఆన్సర్ పడిపోవాలంటే మరి విత్ ఇన్ 40 seconds. 40 seconds ఇస్తే మీరు 35 seconds మీ టార్గెట్ అయ్యాలి. 35 secondsలో ఆన్సర్ పడిపోవాలి. మరి సింప్లిఫికేషన్ క్వశ్చన్లు చేయగలగానే మంచిగా టేబుల్స్, స్క్వైర్లు, స్క్వైర్ రూట్లు, క్యూబులు, బాడ్ మాస్టర్స్ క్లియర్ కట్గా మీకు వచ్చేయండి. సింపుల్గా సాల్వ్ చేసుకోవచ్చమ్మా. 25% of 640 is equal to 45% of 360. What is the value? Answer please. Answer. 5 seconds. 4 3 2 1. Your time is over. మరి క్వశ్చన్ అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ 25% of 640 అని ఇచ్చాడా. మరి పర్సంటేజ్కు 2 సున్నాలు క్యాన్సిల్ అవ్వ. మరి ఇక్కడ పర్సంటేజ్కు 2 సున్నాలు క్యాన్సిల్. మరి ఇప్పుడు 25 4 100, 25 6 150, 1 10 160. సో 160 వచ్చింది ఇక్కడ. ప్లస్ 45 ఇంటూ 3.6, 6 5 30, 6 24, 27, 3 5 15, 12 13. సో 12 6 162. సో 160 ప్లస్ 162 ఎంతమ్మా? 322. కేల్కతాం క్లోజ్.
Very simple. Then one more question. Answer square root of 2500 plus 15% of 14 is equal to question mark. Square root of 2500 plus 15% of 14 is equal to question mark. Answer guys. ప్రతిరోజు మనకు మార్నింగ్ 8 o'clock క్లాస్ అనేటువంటిది ఉంది బ్యాంకింగ్, ఈవినింగ్ 8 o'clock ఎస్ఎస్సి రైల్వేకి సంబంధించినటువంటి క్లాస్ తీసుకుంటున్నాను, యూటిలైజ్ చేసుకోండి. దెన్ వాట్ ఈస్ ఆన్సర్? వాట్ ఈస్ ద ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్ గైస్? ఫాస్ట్ మరి టక 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 ఆన్సర్స్ రావాలి మరి. Ten seconds, 6 seconds, 5, 4, 3, 2, 1. Your time is over. Your time is over. Your time is over. Your time is. మన క్వశ్చన్ ఇక్కడ ఏం చేద్దాం? మా స్క్వైర్ రూట్ ఆఫ్ 2500 అంటే 15 కదా, ప్లస్ ఇక్కడ పర్సంటేజ్ పోతే 2 పాయింట్లు నేను 15 × 14 అనుకో. పాయింట్ ఒక నిమిషం పక్కన పెట్టేసి 15 × 14 ఇక్కడ గుర్తుపెట్టుకో. 2 వరుసగా ఉన్నటువంటి నెంబర్స్ను ప్రోడక్ట్ చేయాలి అంటే షార్ట్ కట్ స్మాల్ నెంబర్ స్క్వైర్ ప్లస్ స్మాల్ నెంబర్ ఆర్ లార్జ్ నెంబర్ స్క్వైర్ మైనస్ లార్జ్ నెంబర్. నువ్వు ఈ రెండిట్లో ఏం చేసినా ఒకటే వస్తుంది. ఇప్పుడు 225లో 15 మీద 210. సో పాయింట్ ఉంది కదా 2 పాయింట్. సో 50 + 2.1 52.1 కేల్కతం. మరి సింప్లిఫికేషన్ మీద మీరు మంచిగా ఫోకస్ చేసినట్లయితే 8 నుంచి 10 మార్కులు మీకు తక్కువ టైంలో ఆన్సర్ వస్తాయి. మరి ఫస్ట్ మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే సింప్లిఫికేషన్ బాగా నేర్చుకోవాలి, నెంబర్ సిరీస్ బాగా నేర్చుకోవాలి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాన్సెప్ట్ మొత్తం నేర్చుకోవాలి. ఆ తర్వాత సింగిల్ లైన్ క్వశ్చన్స్కి వస్తే అద్భుతంగా ఉంటుందండి. ఓకేనా? మరి దెన్ one more question. Quadratic equation amma, x is equal to cube root of 2197 and y square is equal to 169. Y square is equal to 169. Then what is the answer? Answer please. X is equal to cube root of 2197. Y square is equal to 169. Answer, 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 answer. Ten seconds, 4 seconds, 3 seconds, 2 seconds, 1 second. Your time is over. మా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సంబంధించి ఇక్కడ చాలా ఇంపార్టెంట్. యాక్చువల్ చూడండి, x ఈజ్ ఈక్వల్ టు క్యూబ్ రూట్ ఆఫ్ 2197 ఇచ్చాడా, అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఏమవుతుంది? ఇక్కడ క్యూబ్ రూట్ కదమ్మా, 7 ఉంటే 3 నైనా, క్యూబ్ అంటే జనరల్ మీనింగ్ 3 అంటే లాస్ట్ 3 డిజిట్స్ ఉన్నా లేనట్లే. మరి ఇక్కడ ఉన్నటువంటి విలువ ఏ క్యూబ్ దగ్గరలో 1. సో మరి ఎక్స్ వాల్యూ ఏం 13. చాలామంది ఇక్కడ +or-13 తీసుకుంటారు. క్యూబ్ రూట్లకు క్యూబ్కు రాదు, ఓన్లీ స్క్వేర్ ఫార్మేషన్లో ఉన్నటువంటి వాటిగా ఇస్తారు. మరి y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 169 ఇచ్చాడు అంటే y ఈజ్ ఈక్వల్ టు +or-13 తీసుకోవాల్సి ఉంటుంది. సో x వాల్యూ 13, y వాల్యూ +13 -13. మరి ఈ రెండు కంపేర్ చేస్తే ఈజ్ ఈక్వల్ టు అమ్మా, మరి ఈ రెండు కంపేర్ చేస్తే గ్రేటర్ దాన్ అయినా, దెన్ x గ్రేటర్ దాన్ ఈజ్ ఈక్వల్ టు y, x greater than is equal to y. క్వశ్చన్ క్లియర్ అనుకుంటా. x greater than is equal to y. కేల్కతం. సో సింపుల్. ఎక్కడ నువ్వు +or- తీసుకుంటున్నావు, ఎక్కడ ఓన్లీ ప్లస్ తీసుకోవాలి అనేటువంటి కాన్సెప్ట్ తెలిస్తే ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈ ప్యాటర్న్ గురించి చాలా సింపుల్గా చేయొచ్చు. దెన్ వన్ మోర్ క్వశ్చన్. Question. A can do 2/5 of a work in 6 days and B can do 2/3 of the same work in 12 days. A and B worked together for 6 days. C alone completed the remaining work in 8 days.
అండ్ ఏ అండ్ సి వర్కింగ్ టుగెదర్ విల్ కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇన్ క్వశ్చన్. జాగ్రత్తగా గమనించి వాడు ఏమి ఇస్తున్నాడో. ఏ అనే వ్యక్తి మొత్తం పనిలో 2/5 వంతు పని 6 రోజుల్లో పూర్తి చేస్తున్నాడు. మరి బి అనేటువంటి వ్యక్తి అదే పనిలో 2/3 వంతు పని 12 రోజుల్లో పూర్తి చేస్తున్నాడు. ఏ మరియు బీలిద్దరూ కలిసి 6 రోజులు పని చేసిన తర్వాత మిగిలిన పని సి ఒక్కడే 8 రోజుల్లో పూర్తి చేయడం జరిగింది. అయితే ఏ మరియు సి ఇద్దరూ కలిసి మొత్తం పని పూర్తి చేయడానికి తీసుకునే సమయము ఎంత టైం అండ్ వర్క్కు సంబంధించినటువంటి కాన్సెప్ట్ అమ్మ. మరి ఇక్కడ ఓకే, సో మరి ఇక్కడ ఆన్సర్ ప్లీజ్. టైం అండ్ వర్క్ కాన్సెప్ట్ గుర్తుకొచ్చిన వెంటనే వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఎఫిషియన్సీ ఇంటూ టైం. ఎఫిషియన్సీ అంటే పర్సన్స్ ఉంటే ఆటోమేటిక్గా ఎఫిషియన్సీ ఉన్నట్లే. ఆ లాజిక్ ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. దెన్ విత్ ఇన్ టైం ఆన్సర్ ఇవ్వడం కోసం ప్రయత్నం చేయండి అయినా. ఆన్సర్ 10 seconds. 4 seconds. 3, 2, 1. Your time is over. మరి టైం అండ్ వర్క్ కాన్సెప్ట్ సంబంధించిన క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ఇక్కడ క్వశ్చన్ చూస్తే ఇక్కడ ఏ అనేటువంటి వ్యక్తి 2/5 వంతు పనిని ఎన్ని రోజులు వేస్తే 6 రోజులు అంట. ఇక్కడ 2/5 పార్ట్ ఆఫ్ వర్క్ అంటే మీనింగ్ ఏ అనేటువంటి వాడు టోటల్ వర్క్ను 5 భాగాలుగా డివైడ్ చేశాడు. మరి 5 భాగాలలో 2 భాగాలు చేయడానికి 6 రోజులు సమయం తీసుకున్నట్లయితే మొత్తం పని పూర్తి చేయడానికి 15 డేసే కదమ్మా. సో ఏ 15 రోజుల్లో మొత్తం వర్క్ను కంప్లీట్ చేయగలడు. మరి అదేవిధంగా బి అనేటువంటి వాడు మొత్తం వర్క్ను 3 భాగాలుగా డివైడ్ చేసుకున్నాడు. అందులో 2 భాగాలు కంప్లీట్ చేయడానికి 12 రోజుల సమయం తీసుకున్నాడు. సో మరి 2 parts 12 days, 3 parts వాల్యూ ఎంత? 6/18. ద టైం టేకెన్ బై బి 18 days. అంటే ఏ అనేటువంటి వ్యక్తి 15 రోజుల్లో వర్క్ను పూర్తి చేశాడు. బి అనేటువంటి వ్యక్తి అదే పనిని 18 రోజుల్లో పూర్తి చేయడం జరిగింది. మరి క్వశ్చన్లో టైంని బేస్ చేసి వర్క్ను కనుక్కోవచ్చు. ఇక్కడ 90 అంటే 15కు 18కి ఎల్సిఎం తీసుకుంటే 90 అబ్బా. మరి 15 6 90, 18 90. అంటే మీనింగు ఏ అనేటువంటి వ్యక్తి రోజుకు 6 భాగాల చొప్పున 15 రోజులు చేయడం ద్వారా 90 భాగాల పని పూర్తవుతుంది. మరి బి అనేటువంటి వ్యక్తి రోజుకు 5 భాగాల చొప్పున 90 భాగాల పని 18 రోజుల్లో పూర్తి చేయడం జరుగుతుంది. ఇది ఇన్ఫర్మేషన్. అయితే ఇదే 90 భాగాల పనిని ఇప్పుడు ఏ మరియు బి ఇద్దరు కలిసి ఎన్ని రోజులు వేస్తానంట. చూడు, కంప్లీటెడ్ వర్క్ ఏ మరియు వీళ్ళిద్దరూ కలిసి 6 రోజులు వేస్తున్నారా? మరి వీళ్ళిద్దరూ కలుస్తున్నారు అంటే 11 పార్ట్సే కదమ్మా. సో 11 × 6 ఎంత? 66 భాగాల పని పూర్తి అయిపోయిందా? మొత్తం పని 90 భాగాల. మరి 90లో 66 భాగాలు తీసేయండి. తీసేస్తే 24 భాగాలు మిగిలి ఉందా? మరి మిగిలి ఉన్నటువంటి 24 భాగాల పని ఎవడు చేసినాడ? సి అనే వ్యక్తి చేశాడంట. సో ద టైం టేకన్ బై సి 8 days. మరి ఎఫిషియన్సీ కావాలంటే వర్క్ బై టైం 24/8 అమ్మ 3. అంటే సి అనేటువంటి పర్సన్ యొక్క ఎఫిషియన్సీ 3. ఇప్పుడు క్వశ్చన్ ఏమడుగుతున్నాడు వాడు, ఏ మరియు సి ఇద్దరు కలిసి ఆ వర్క్ను కంప్లీట్ చేయడానికి తీసుకునే సమయం ఎంత అని అడిగారు. అరే మొత్తం ఎవరు చేయి, ఏ కాంబినేషన్లో చేయి, వర్క్ అనేది 90. మరి 90 భాగాల పని పూర్తి చేయడానికి 6 + 3 ఎంత? 9. 9 1s 9 times క్లోజ్. అంటే ఏ మరియు సిలు ఇద్దరు కలిసి పని చేస్తున్నారు కాబట్టి ఏ మరియు సిల యొక్క మొత్తము సామర్థ్యం తీసుకోవడం జరిగి 9 parts వచ్చింది ఇక్కడ. మరి క్యాన్సిలేషన్ చేసే 10 అమ్మ. సో 10 రోజుల్లో వర్క్ అనేటువంటిది కంప్లీట్ చేయడం జరుగుతుంది. క్లియర్? మరి దిస్ ఈస్ ద హోంవర్క్ క్వశ్చన్. So question mark 90, 126, 207, 351 and 576. మరి మిస్ అయినటువంటి నెంబర్ను విత్ లాజిక్తో సహా కామెంట్ బాక్స్లో
ఇవ్వండి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు అందరికీ చెప్పిన మెథడ్స్ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ మీకు వచ్చి వీడియో లైక్ చేసి షేర్ చేయండి. సో మరి మన చక్రీ షార్ట్ కట్స్ యాప్ నుంచి ఎవరైతే రైల్వేకి ప్రిపేర్ అవుతుందో వాళ్ళందరికీ కూడా ఎన్టీపీసీకి సంబంధించినటువంటి లైవ్ క్లాసుల బ్యాచ్తో పాటుగా టెస్ట్ సిరీస్ బ్యాచ్ అనేటువంటి ప్రొవైడ్ చేస్తున్నాం. జనరల్గా ఇక్కడ ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండు మీడియంస్లో కూడా 100 టెస్టులకు సంబంధించి మనమైతే ప్రొవైడ్ చేసామండి. 100 టెస్టులు అంటే గ్రాండ్ టెస్టులు కాదు, టాపిక్ ప్రతి టాపిక్ని కూడా టచ్ చేసుకుంటూ ఒక్కొక్క టాపిక్ 20 క్వశ్చన్లు చొప్పున మ్యాథ్స్ 62 టెస్టులు, రీజనింగ్ 27, గ్రాండ్ టెస్టులు 5, మొత్తం 100 టెస్టులతో మనమైతే ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది. తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంస్లో మీకు అందుబాటులో ఉన్నాయి. మరి ప్రీవియస్ ఇయర్లో జరిగినటువంటి ఎన్టీపీసీ క్వశ్చన్స్ అన్నీ అబ్జర్వ్ చేసి వాటిని దృష్టిలో ఉంచుకొని అప్డేట్ అయితే క్వశ్చన్స్ ఎలా మారచ్చు అనేటువంటి వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ చేసినటువంటి కంటెంట్. మరి కంటెంట్ ఎలా ఉంటుందో తెలుసుకోవడం కోసము ఒక టెస్ట్ మీరు ఫ్రీగా రాసుకోవచ్చు. యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఒక టెస్ట్ ఫ్రీగా రాయొచ్చు. రీజనింగ్ 30 మార్కులకు, మ్యాథ్స్ 30 మార్కులకు, మొత్తం 60 మార్కుల టెస్ట్ మీకు అందుబాటులో ఉంది. యూటిలైజ్ చేసుకోండి. అండ్ సీరియస్ ఆస్పిరెంట్స్ అందరూ కూడా మన యాప్ డౌన్లోడ్ చేసుకొని కోర్స్ యూటిలైజ్ చేసుకోండి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో చేయించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బై బై. ప్రతిరోజు మార్నింగ్ 8 o'clock నుంచి 8:30 వరకు బ్యాంక్ క్లాస్ ఉంటుంది. నైట్ 8 to 8:30 వరకు ఎస్ఎస్సి అండ్ రైల్వేకి సంబంధించిన క్లాస్ ఉంటాయండి. థ్యాంక్ యూ. బై బై.